అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి చద్దర్లు పంచడం. ఒక అన్న మాకు కామెంట్ చేశాడు ఒక 3-4 డేస్ బ్యాక్. అమ్మ చలికాలం కదా, చద్దర్లు పంచవచ్చు కదా అని. అన్న నువ్వు మాకు కామెంట్ చేయక ముందే ఒక 4-5 డేస్ ముందే మేము దుప్పట్లు తెచ్చుకున్నామన్న. అయితే పంచడానికి కొంచెం ఖాళీ లేక కొంచెం బిజీగా ఉండి పంచలేదన్న. అయితే చలి సాయంత్రం ఎలా పెడుతుందంటే, ఎంత చలి పెడుతుందో వయసులో ఉన్న వాళ్ళం మాత్రమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా పెద్ద వయసు వాళ్ళు ఎలా తట్టుకుంటారని చెప్పి ఎలా అయినా పంచాలని ఈరోజైతే పంచడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకోవడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. అయితే అక్కడి నుంచి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళాము. ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఉండేవారంట, చనిపోయారంట. చాలా బాధ అనిపించింది. ఆ యక్కకి ఆ బండి డొనేట్ చేసింది మా చిత్రమ్మ గారే. ఇంకా సత్తుపల్లిలో ఉన్న 2-3 ట్రస్ట్‌లకు కూడా వెళ్ళి అక్కడ ఎంతమంది ఉంటారో తెలుసుకొని వాళ్ళకి కూడా దుప్పట్లు పంచడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎంతమందండి తల్లిదండ్రులు లేని వాళ్ళు, వికలాంగులు, పారాలిసిస్ స్ట్రోకులని, అవని ఇవని ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉన్నారో. ఇంకా ఈ రకంగా పోల్చుకుంటే దేవుడు మనకు మంచి జీవితాన్నే ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. అయితే మనకిచ్చిన జీవితంలో చిన్న చిన్న సహాయాలు చేయండి కంపల్సరీ. అది చిన్నదైనా పెద్దదైనా మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి. మేము చేసిన సాయమేమి పెద్ద సాయం అని నేను అనుకోవట్లేదు. అయితే ఈ వీడియోలో కనిపించిన నలుగురు, ఐదుగురు మాత్రమే కాదండి ఈ సహాయానికి కారణం. సత్తుపల్లి మా హౌస్ డెసిషన్ ఇది. కొంతమంది రాలేదు, పనుండి రాలేకపోయారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలా పెద్దవాళ్ళందరితో గడపడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.